గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో టెండర్‌ల రద్దు అనేది ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. అయితే కొంతమంది కాంట్రాక్టర్లు పూర్తిగా జీఎంసీ అధికారులు అవినీతిమయమయ్యే కాంట్రాక్టర్లను రద్దు చేస్తున్నారంటున్నారు. దానికి సంబంధించి నిన్న ఒక వివాదం కూడా జరగటం జరిగింది. దానిపైన రాయపాటి అమృతరావును మాట్లాడదాం. ఏం జరిగిందసలు? ఎందుకు ఈ రద్దులు ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారిగా 166కి మందికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు రద్దు జరిగినాయి. నిన్న అసలు వివాదం ఏంటి? అండి కాంట్రాక్టర్లు గత వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలకి అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ప్రభుత్వంలో కొన్ని టెండర్ల గోల్మాల్ జరిగినాయనే కారణం తీసుకొచ్చి రద్దు చేశారు. ఇది బాగానే ఉంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తప్పు లేదు. అసలు అది రద్దు చేయడం కూడా యాజ్ పర్ లీగల్కి వెళ్తే చాలా తప్పు. ఏదైనా తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ వేయాలి. వాళ్ళు ఎంత చీటింగ్ చేశారో, మీరు పలానా 10 లక్షలు చీటింగ్ చేశారు, దానికి ఇంకో 10 లక్షలు కలిపి 20 లక్షలు కార్పొరేషన్ కట్టండి అనో ఏదోటి చేయాలి. మాలాగా అభంశుభం తెలియని అన్యాయాల్ని మేము ఎటువంటి తప్పు చేయకుండా నీతి నిజాయితీగా చేస్తున్న మా సంస్థలాంటి సంస్థలను కూడా మీరు ఇలా బలిపశువులు చేస్తే మేము సమాజంలో ఏ రకంగా తిరగాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఏం తప్పు చేసామని అడగడానికి పోతే మా మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితి కార్పొరేషన్లో ఉందండి. చెప్పుకోకూడదు. మీరు ఏ కాంట్రాక్టర్ నేను అడగండి, అవినీతిమయంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గత వైసీపీ ప్రభుత్వంలో తయారైంది. దాన్ని ఇప్పుడు మారిద్దేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక కూడా ఈ అధికారులు కొంతమంది పాతల్లో అవలంబించిన తీరును మార్చుకోవట్లేదు. సరే దానికి కూడా పోనీలే అని చెప్పి మేము కూడా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. కానీ పరిస్థితులు ఎలా ఉందంటే రాజకీయ టార్గెట్లు ఎక్కువ జరుగుతున్నాయి. కార్పొరేషన్లో ఏం జరుగుతుందంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగం చేయాల్సిన ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేయట్లా. కొంతమంది వైసీపీ వాళ్ళతో రహస్య సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో అంటకాగుతూ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నా. అంటే గత 1 ఇయర్‌గా మీ పాలక వర్గమే ఉంది. టీడీపీకి సంబంధించిన పాలకవర్గం కొనసాగుతుంది. మీకు నచ్చినటువంటి కమిషనర్‌లనే తెచ్చినటువంటి పరిస్థితి ఉందంటున్నారు. మరి ఎందుకు ఇది ఈ మధ్య ఈ వివాదం? అంటే నేను కొన్ని మాట్లాడకూడదండి. నేను కొన్ని పాయింట్స్ చెబుతున్నాను. ఎక్కడికొద్దు కమిషనర్ గారు రమ్మనండి రేపు పొద్దున్నే, నేను వస్తా. వానాకాలాలు ఎలా పనులు జరిగినాయి జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, వానాకాలం ఎక్కువ పని జరిగిద్ది, ఎండాకాలం ఎక్కువ పని జరిగిద్ది అండి. మీరు అలాంటి వానాకాలం జరిగిన పనుల్లో 5% కూడా జరగట్లేదు అంటే ఇట్స్ కమిషనర్ ఫెయిల్యూరా కాదా? ఆ రోజు నుండి అదే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదే ఎమ్మెల్యే గారు, అదే మేయర్ గారు, ఇవాళ వాళ్ళే మారలేదు. అధికారి మారాక వ్యవస్థ అంతా మారిపోయిందంటే దానికి అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు కాంట్రాక్ట్ పక్కన పెడదాం. పార్టీ పరంగా చూస్తే ఫెయిల్యూర్ కమిషనర్‌ని మీరు ఎందుకు తెచ్చుకున్నారు? అంటే మేము జనరల్గా ఇతను బాగా పనిచేస్తాడు, నాన్ కరప్షన్ అని తీసుకొచ్చిన మాట అయితే వాస్తవం. కానీ ఇతను ఇక్కడికి వచ్చాక ఇలా ఉంటాడు అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకున్నారు అందరూ. ఇతను మారుస్తారు. అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితికి ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు అని చెప్పి తెలియజేస్తాను. అంటే ప్రధానంగా ఈ అంశంలో ఒకటి వినబడుతుంది ఏంటంటే, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఏళ్లుగా పేరుకొని పోయినటువంటి అధికారులు ఉన్నారంటున్నారు. వాళ్ళ వల్ల ఇది అంతా జరుగుతుందా? లేకపోతే కమిషనరేనా? లేకపోతే కమిషనర్ మీద ఎవరన్నా ఒత్తిడి తెస్తున్నారు అనుకుంటున్నారా? అర్థం కావట్లేదండి ఇదంతా నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు. కానీ ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి నుంచే కమిషనర్ గారు ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి మాకైతే ఖచ్చితంగా అనుమానం ఉంది. మేము ఇది నిజమని చెప్పట్లేదు, మాకు అనుమానం ఉంది. ఇతను వైసీపీ వాళ్ళతో అంటకాగుతూ ఉన్నాడు. మాకైతే ఇతని మీద బాగా అనుమానం ఉందని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ప్రధానంగా ఈ అంశంలో మీ పైన కేసులు పెట్టడం కానీ, మీరే దాడి చేశారు అనేటటువంటి ఒక 4, 5 ఫోటోలను రిలీజ్ చేశారు. మీ దగ్గర నుంచి ఏమి వచ్చినటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచే వచ్చినాయి. ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఏమంటే ఏ దాడిలో అయినా సరే నేను కనపడ్డానా? క్లియర్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అసలు దాడి ఎక్కడ జరిగింది? అసలు ముందు మీరు దాడి అంటున్నారు. సరే దాడి జరిగింది అనుకోండి, ఒక్క ఫోటో దాడి జరిగిన ఫోటో బయట పెట్టండి. నేను క్లియర్గా అడుగుతున్నా, దాడి జరిగిన ఫోటో బయట పెట్టండి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్తో ఉన్న కార్పొరేషన్ మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. నేను నిజంగా దాడి చేసినట్టయితే, ఒక మాట ఆలోచించండి, నేను నిజంగా దాడి చేసినట్టయితే
ఈ పాటికి నా వీడియోలు ఎట్ట ట్రోల్ చేసేవాళ్ళు. నిజంగా నేను ఇలా ఒకటే అడుగుతా ఉన్నా. క్రాప్ చేసిన ఫోటోని రిలీజ్ చేశారు. అందులో మీరు దాడి చేస్తున్నట్టు కూడా ఏం లేదు వాస్తవంగా. అప్పుడు నేను అదే అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా. నేను దాడి చేస్తున్న ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కి ఇప్పుడు వెళ్దాం రండి. మీతో పాటు మీడియా సమక్షంలో వెళ్దాం రండి. ఏ రూమ్‌లో సీసీటీవీ ఫుటేజ్ లేదో చూద్దాం రండి. అంటే సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా ఈళ్ళు అబద్ధాలుగా చిత్రీకరించేంత దౌర్భాగ్య పరిస్థితికి కమిషనర్ చేరాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను చెబుతానండి క్లియర్‌గా. నేను దాడి చేశాననుకోండి. మీరు మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లు తీయండి. మేము ఎక్కడన్నా కర్రలు గానీ, రాడ్లు గానీ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. చేతులతో కొడితే అద్దాలు పగిలితే ఏమన్నా చేతులు ఇనప రాడ్లా అండి? మా చేతికి ఎక్కడొకక్కడ దెబ్బ తగిలింది చూడండి. నా చేతికి ఎక్కడైనా గాయం ఉందేమో, చిన్న గాయమైనా. చూడండి సార్, నా చేతికి ఎక్కడైనా చిన్న గాయమైనా ఉందేమో చూడండి. మరి ఎట్టా? అసలు ఇది ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది మాకు కూడా అర్థం కావట్లా. ఇప్పుడు కొట్టి అది ఎలా పెట్టారో ఏందో తెలిస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి కూడా ఎట్టోకట్ట ఎక్కొచ్చామని చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే చేయని దాన్ని చేసినట్టు చూపించడంలో ఈ కమిషనర్ గారు నెంబర్ 1గా కనపడతా ఉన్నారు. ఇతనికి ఎవరైనా వీళ్ళు తప్పు చేస్తే ప్రశ్నిస్తే వీళ్ళని అణిచివేయటం, వీళ్ళని తొక్కేయటం, వీళ్ళని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇబ్బంది పెట్టడమే వీళ్ళు జయంగా కనపడుతుందని చెప్పి అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఏ నగరమైన అభివృద్ధి చెందాలంటే కాంట్రాక్టర్లు కూడా కంపల్సరిగా భాగస్వామ్యం ఉంటుంది. అలాంటిది మీరే కాదు చాలామంది ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. మరి మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? మీ పక్షాన్ని ఎందుకు నిలవట్లేదు? ప్రజాప్రతినిధులు మా పక్షాన్ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టే ఓ 5% 6% పని చేయగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు దెబ్బకైతే 1% కూడా ఎవరు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఈ ప్రజాప్రతినిధులు నమ్ముకున్నాం కాబట్టే అర్థమైందండి. ఓ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఓ గల్లా మాధవి గారు, ఓ కోవెలమూడి రవీంద్ర నాని గారు వీళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆ 5% 10% పని చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎవరేం పని చేస్తలేదు. నేను ఇంకోటి క్లియర్గా చెబుతున్నానండి. గుంటూరులో నేను కొన్ని ప్రాంతాలు చెబుతా. ఆ ప్రాంతాలు ఎట్లాంటి ప్రాంతాలు చెప్పండి. మాయాబజార్ కానీ, కబడ్డీగూడెం కానీ, నల్ల చెరువు కానీ, ఎంత బ్యాక్వర్డ్ ఏరియాస్. అక్కడ ఎవరు పనులు చేయడానికి బాగుపోతుంటే మా సంస్థ వేసి మేము పని చేసాం. మాకు బిల్లులు పెండింగ్ ఉన్నా కూడా మేము పని చేసాం. ఎందుకు? తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ నగరం భారీ స్థాయిలో అభివృద్ధి చెందాలి, బిల్లు ఇలా కాదు రేపు వస్తాయి అని చెప్పి పని చేసాం. అట్లాంటి మమ్మల్నే ఇబ్బంది పెడుతుంటే ఇక అసలు ఏమన్నా ఇది న్యాయమేనా అని చెప్పి అడుగుతా ఉన్నానండి. ఫైనల్గా ఏంటి, జిఎంసి ప్రక్షాళన జరగాలని కోరుతున్నారు? ఖచ్చితంగా జిఎంసి ప్రక్షాళన జరగాలి. కమిషనర్ తన తప్పును తను ఒప్పుకోవాలి. మేము పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఆగాం, కానీ ఈ పార్టీకి లేత 500-600 మందితో కార్పొరేషన్ ముట్టడించి మేము ఇంకో రకంగా దీన్ని చేసేవాళ్ళం, కానీ అది మంచి పద్ధతి కాదు. నిన్న కూడా మేము ఎక్కడా దాడి చేయలేదు, మీరు చూసుకోండి. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం, రిప్రజెంటేషనే దాడి అయిపోయిందని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. రిప్రజెంటేషన్లో దాడులు ఎట్టయితే మాకు ఇప్పుడు దాకా తెలియదు, మేము తెలుసుకుంటాం. ఎందుకంటే వీళ్ళంతా ఇంకా మర్చిపోయినట్టున్నాడు కమిషనర్ గారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందేమో అనుకుంటున్నాడు. ప్రభుత్వం మారింది, మంచి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఉంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది అని చెప్పి ధీమాతో మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఇవాళ నగరంలో ఏ కాంట్రాక్టరు ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా లేరు. మీరు కూర్చోండి, 1-to-1 మీటింగ్ పెట్టండి. సుమారుగా 150-160 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. 10 మంది కాంట్రాక్టర్లు కూడా 160 మందిలో ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా లేరు. బికాజ్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్స్, యువర్ బిహేవియర్స్ ఆన్ కాంట్రాక్టర్స్. మీరు కాంట్రాక్టర్స్ని ఒక కూరలో కరివేపాకు కంటే ఘోరంగా తీసేసే పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఇలా కాంట్రాక్టర్స్ ఏం ఫీల్ అవుతున్నారో తెలుసా అండి? ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ ఎంత దరిద్రం పడితే మనం ఈ ఫీల్డ్లోకి వచ్చాము అనే పరిస్థితికి వాళ్ళ కార్పొరేషన్ తీసుకొచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత బాధపడితే ఇష్టంగా వస్తారు ఎవరైనా ఈ ఫీల్డ్లోకి. ఇది ఒక ప్యాషన్గా ఇష్టంగా వస్తారు. ఇష్టంగా వచ్చిన ఈ ఫీల్డ్లో మనకి ఏం దరిద్రం బట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చామో అని చెప్పి ఇలా ఎప్పటి నుంచో కాదండి, లాస్ట్ 6 నెలల నుంచే కార్పొరేషన్లో ఈ పరిస్థితి. వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఈ దరిద్ర పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం బ్రహ్మాండమైన పాలన అందించింది. ఈ రాష్ట్రంలోనే గుంటూరు స్వచ్ఛ గుంటూరుగా అవార్డు కూడా తెచ్చుకుంది. అనేక రకాలుగా
పెమ్మసాని గారు కానీ, స్థానిక శాసనసభ్యురాలు గారు కానీ, గల్లా మాధవి గారు కానీ, లేదంటే మేయర్ గారు కానీ ఈ నగరాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పగలనక రేత్రనక పనిచేశారు. తెలియక తప్పులో భాగంగా జనరల్ ట్రాన్స్ఫర్‌లో భాగంగా ఈ కమిషనర్ వచ్చి, ఈ ఎస్సీ వచ్చిన కాడ నుంచి నగరం గొడ్డుపోయిందనే పరిస్థితి దాకా వర్కులు తీసుకొచ్చారు అంటే, ఎంత దరిద్రమైన పరిస్థితికి ఈ కార్పొరేషన్‌ని తీసుకొచ్చారంటే 100% పనులు జరగని వానాకాలంలో కూడా కష్టపడి పనిచేసిన కాంట్రాక్టర్లు వాళ్ళకి లాభాలు తక్కువ వచ్చినాయి. ఎందుకంటే వర్షాకాలంలో మీకు తెలుసండి ప్రతి పని 2 సార్లు జరిగిద్ది. ఎందుకంటే తోమిన కాడ నుంచి అంతా వర్షం బయటికి దొయ్యటం ఇదంతా. అయినా కూడా ఆ టైంలో కష్టపడి పనిచేసిన కాంట్రాక్టర్లు చూసుకోండి జనవరి ఆఖరికి వీళ్ళొచ్చారు ఫిబ్రవరి నుంచి. అంటే ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన పీరియడ్ ఏందండి మాకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 5 నెలల కాలంలో 4 నెలల కాలం పెమ్మసాని గారి శ్రమ, గల్లా మాధవి గారి పోరాటం, కోవెలమూడి రవీంద్ర నాని గారి ఆరాటం ఈ నగరాన్ని అభివృద్ధి చేయలేదని వీళ్ళు దోచుకున్నారు. ఈ కమిషనరు, ఈ ఎస్సీ కలిసి వీళ్ళు దోచుకున్నారు. కమిషనర్‌కి దేని మీద సమగ్ర నాలెడ్జ్ లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఈ కార్పొరేషన్‌ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. ఇది ప్రధానంగా కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్నటువంటి అవినీతి గానీ, ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా జీఎంసీ ప్రక్షాళన జరిగితేనే కాంట్రాక్టర్లు ముందుకొచ్చి పనులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా అమృతరావు చెప్తున్నారు. దాంతోపాటు దాడి అంశంలో క్లియర్‌గా కమిషనరు అంతా క్రియేటివిటీ తప్ప అక్కడ ఎలాంటి దాడి జరగలేదనే విధంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్‌తో సాయి శంకర్, గుంటూరు నుంచి.